కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున ఆయన సతీమణి సీతా రంజిత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గత 5 ఏళ్లుగా తన భర్త రంజిత్ రెడ్డి చేసిన పనులే ఆయన గెలుపునకు దోహదపడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పలు కాలనీల్లో సీతాదేవి ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేసి ఈసారి కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందాయని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన సీతా రంజిత్ రెడ్డికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. రాజేంద్రనగర్ కాన్స్టిట్యుయెన్సీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు సాయంకాలం పరిగి నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా నేను ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మంచి సంతోషాన్ని నేను చూస్తున్నాను. చాలా వరకు నేను వెళ్ళిన చోటల్లా అమ్మ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఆ తర్వాత మాకెప్పుడు ఇండ్లు అన్నది తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇండ్లు ఇస్తారు, తప్పకుండా మాకు ఇండ్లు వస్తాయి అన్న సంతోషం మాకుంది. కాబట్టి మేము మళ్ళీ కాంగ్రెస్ కే ఓటేసి మేము గెలిపించుకుంటాము అని మహిళలందరూ కానివ్వండి, మరి అప్పట్లో ఇందిరమ్మ ఇండ్ల తర్వాత ఎప్పుడు కూడా ఇల్లు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఒక విశ్వాసాన్ని, ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా. మరి అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెనకాల అందరూ వస్తున్నా, నా సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరూ వచ్చేసి భారీ మెజార్టీతో మేమే గెలిపించుకుంటాము. మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే నేను వింటున్నాను.